హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ఎన్ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనము మంచి పుణ్యక్షేత్రాన్ని తీసుకెళ్తున్నామండి. అంతేకాకుండా ఊటీ కొడైకెనాల్ తలపించే విధంగా ఉండే మన సోమశిల దగ్గరికి మనకు అక్కడ మంచి ప్రకృతి అందాలు కూడా చూడవచ్చు. అవన్నీ కూడా మీకు వన్ డే టూర్లో ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈరోజైతే మేము ఒక 100 మెంబర్స్ 2 బస్సుల్లో బయలుదేరామండి. తెల్లవారుజామున 5 గంటలకి ఇక్కడ నుంచి మనకి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం 190 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి కొల్లాపూర్ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది మళ్ళీ సోమశిల వెళ్ళడానికి. అక్కడ మనకి టెంపుల్ కానీ సప్త నదులు కలిసే ప్రాంతం సోమశిల సంగమేశ్వర స్వామి టెంపుల్ 2 ఉంటాయి. అటు ఆంధ్ర ఇటు తెలంగాణకి మధ్యలో ఉంటుంది కృష్ణా నది. ఇటు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉండే ఏరియాకి వెళ్తున్నాం మనమైతే కనుక. ఇక్కడ నుంచి చూడండి, శ్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం మొత్తం వన్ డే ప్రోగ్రాం జరిగింది. మొత్తం అందరూ బయలుదేరి వెళ్ళాం. మొత్తం కూడా సీనియర్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ టీం అంతా బయలుదేరి వెళ్ళడం జరిగిందండి. శ్రీ ఇండియా సీనియర్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు. చెప్పండి గురుజీ గారు. మనకి శ్రీశైలం హైదరాబాద్ నుంచి శ్రీశైలం నేషనల్ హైవే ఆనుకొని ఆమన్గంజ్ మున్సిపాలిటీ ఆనుకొని శ్రీ ఇండియా వాళ్ళది 30 ఎకరాలు ఆల్రెడీ ఓల్డ్ ప్లస్ 35 ఎకరాలు న్యూ. ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చాం కదా. మనకు వచ్చేసి ఇది నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ మండలం. మనకు వచ్చేసి సోమశిల దగ్గర ఉన్నాము. సోమశిల శ్రీ లలిత సోమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఉదయాన్నే బయలుదేరి వచ్చాము. 5 గంటలకు మనం స్టార్ట్ అయ్యి బస్సులో మొత్తం మన టీం అంతా కూడా ఒక 100 మంది టీంతో వచ్చాను. మొత్తం కూడా ఇప్పటి నుంచి నెక్స్ట్ ప్రోగ్రామ్ అంతా చూపిస్తాను. బోట్ షికారు ఎన్ని ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది, చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలాంటివి మర్చిపోకుండా అప్పుడప్పుడు మీరు కూడా ఫ్యామిలీతో రావాలని కోరుకుంటున్నాను. స్వామివారి ప్రత్యేకత ఏంటంటే 12 ద్వాదశ లింగాల దర్శనం ఉంటుంది ఇక్కడ లోపలికి వెళ్తే కనుక. మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను నేను. చూడండి, లలిత సోమేశ్వర స్వామి ఆలయంలోనే 12 శివలింగాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఏ టెంపుల్లో ఉండవు, 12 శివలింగాలు ఉంటాయి. మొత్తం కూడా చూపిస్తాను. మొత్తం టెంపుల్ లోపల కూడా మీకు అండ్ ఫ్రెండ్స్. నేనైతే ప్రస్తుతం ఈ టీంతో వచ్చానండి. చూడండి, మొత్తం కూడా చూపిస్తున్నాను మా టీం అంతా. శ్రీ ఇండియా కంపెనీ ఇది వచ్చేసి మనకి శ్రీ ఇండియా గ్రూప్ తో వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే చూడండి, మొత్తం కూడా మా గ్రూప్ 100 మెంబర్స్ దాకా ఉన్నారు. టెంపుల్ బిఫోర్ వచ్చాం మనం, వచ్చేసి ముందు ఇప్పుడే దర్శనం అయిపోయింది. గ్లాసులు 2 పెట్టు, అవన్నీ తీసేసి 2 పెట్టేసాడు అంతే. 2 గ్లాసులు పెట్టుకోడు అంతే. వాటితో అందరు పైకి తాగుతారు. ఎక్కున్నామని లైఫ్ జాకెట్ వేసుకున్నాం మేమైతే, అందరు వేసుకుంటున్నారు. అందరు కూడా అడవుడికి లైఫ్ జాకెట్ వేసుకుని హ్యాపీగా పైకి వెళ్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కంపల్సరీ వేసుకోమని చెప్తున్నారు. అంతే కదా, రూల్ అండ్ రూల్ ఎవరికైనా సరే. ఎండ బాగుంది, చెమట బాగా పోస్తుంది చూడండి. కెమెరా ఓకేనా రవి? నీకు ఓకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరూ మనకి సెక్యూరిటీగా వచ్చారు. వీళ్ళిద్దరు
తమ్ముడు ఇంకో తమ్ముడు మొత్తం ముగ్గురు ఒకటిపల్లి నుంచి వచ్చాం మేము ముగ్గురు. చూడండి వెళ్దాం, పైకి వెళ్దామేనా? స్టార్ట్ చేద్దామా? కార్ ఏంటంటే మారుతి 898 లో ఎక్కితే చాలా వండర్ ఫీల్ అని ఇట్లా ఇదా నా జీవితం అనుకున్నాయి సార్ కార్ ఎక్కే. కానీ ఈ రోజు అట్లాంటి కార్ టచ్ కూడా చెబుతుంది కదా నాకు. అంటే పరిస్థితులు ఎట్లా మారుతుంటే ఒకసారి చూడండి. నా గోల్ అయితే ఒకటి ఉంది సార్, ఏదేమైనా సరే 2025 లో అట్లీస్ట్ మన టీమ్ లో ఒక 100 ఫార్చునర్ కార్లు కలిగి ఉండాలనేది నా గోల్ బాస్. ఒక 100 ఫార్చునర్ కార్లు, ఒక 200-300 కార్లు అదర్ కార్. సార్ ఎగ్జాక్ట్ కరెక్ట్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెక్ చేసుకుంటున్నారు, నాకు షుగర్ ఉందా, బీపీ ఉందా, లేకపోతే ఆరోగ్యం ఉండనా లేనా చెక్ చేసుకోవడం అవసరం కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అట్లాగే నేనేమంటున్నట్టే, మరి మన జీవితంలో సక్సెస్ కావాలనుకుంటున్నాం, మరి ఏదో చేయాలని తాపత్రయం పడుతున్నాం కదా, మరి మంచి ప్లాట్ఫామ్ కూడా దొరికింది కదా. అసలు మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏ స్టేజ్లో ఉన్నాం ఒకసారి చూసుకుందాం. మనకి ఈ బోట్లో అయితే కనుక కింద మొత్తం ఏసీతో ఏర్పాటు చేశారు. డైనింగ్ ఏరియా అంతా కూడా ఇక్కడ కింద ఉంటుంది. పైన మనం సైడ్ చూడటానికి మొత్తం సీయింగ్ చైర్స్ అన్ని వేసి పైన ఉంటుంది, ఓపెన్ ఉంటుంది. ఇక్కడ కింద కూడా కూర్చోవచ్చు ఏసీ వేసుకొని హ్యాపీగా. ఇక్కడ మనం చూడండి, డ్రైవర్ ఉన్నాడు, ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇది మొత్తం కూడా తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నడుస్తుంది. ఒక 6 మెంబర్స్ ఉంటారండి ఇక్కడ వచ్చేసి మనకి. వాళ్ళందరూ కూడా కొంతమంది టెక్నీషియన్స్ ఉంటారు, కొన్ని రూట్స్ చూసే వాళ్ళు ఉంటారు. చాలా బాగుంది. ఇప్పుడు వ్యూ చూడండి, చూపిస్తున్నాను. ఫ్రంట్కి వచ్చాను నేనైతే కనుక. మొత్తం చుట్టూ కొండలు, ఫారెస్ట్, నల్లమల్ల ఫారెస్ట్, మధ్యలో కృష్ణమ్మ పర్వళ్ళు తొక్కుతుంది. వెళ్తూ ఉంటే కనుక చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుందండి. మీరు కూడా ఫ్యామిలీతో ట్రై చేయండి, చాలా బాగుంది. మనకి తెలంగాణకు దగ్గరలో అంటే హైదరాబాద్కి దగ్గరలో మంచి టూరిజం ప్లేస్ అని చెప్పొచ్చు. మనం తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనకి కొండల మధ్యలో ప్రయాణిస్తూ ఉంటే కనుక ఎట్లా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఆనందానికి అవధులే ఉండవు నాకు తెలిసైతే కనుక. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్ గా ఈ వ్యాపారం చేయాలా వద్దా అనేది ఒకే ఒక చిన్న స్టెవెల్ తోటి మీకు ఈ నా ప్రోగ్రామ్ ముగిస్తాను. చెప్పమంటారా? చెప్పమంటే మీ క్లాప్స్ ఒకసారి గట్టిగా చెప్తే చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ సార్. సో మరి ఇప్పుడు నేను ఏది ఏమైనా దీంట్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలో నేను తీసుకొచ్చిన సీనియర్స్ తెలుసుకొని ఒక 5 years నేను హార్డ్ వర్క్ చేసిన లైఫ్ స్టైల్ మార్చుకుంటా అంటున్నారు ఎంతమంది? ఫస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఒక్కసారి మనం గ్రాండ్ క్లాస్ సార్. థ్యాంక్ యూ. అయితే ఏంటో స్టోరీ అంటే మనందరూ తెలిసిన స్టోరీ, బట్ కాకపోతే మనల్ని మనం ఒక్కసారి చూసుకుందాం. చెక్ చేసుకోవాలంట. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడైతే చూడండి, మా టీమిండియా సభ్యులు మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. హాయిగా నది మధ్యలో బోటులో ఉండి మంచి మంచి మ్యూజిక్ సాంగ్స్ వింటూ ఇలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరికైనా సరే ఈ ప్లేస్కి వచ్చేస్తే ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తుంటేనే బాగుంటుంది ఎవరికైనా సరే లైఫ్లో. మంత్లీ ఒకసారి లేదా 5 monthsకి 6 monthsకి అలా ఈ విధంగా అవుట్కి వచ్చి బయటకు వచ్చేసి వీళ్ళైతే మొత్తం మైమర్పించిపోతున్నారు అందరు కూడా సాంగ్స్కి. పెద్ద చిన్న తేడా లేకుండా అందరు కూడా చూడండి మంచి మంచి సాంగ్స్ వినుకుంటూ అలా నృత్యాలు చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మంచి ప్లేస్ చూపించాను మీకైతే అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. థ్యాంక్ యూ సో మచ్. మీ నారాయణ, VLN ప్రాపర్టీస్, హైదరాబాద్.
మొత్తం కూడా టూర్ అయిపోయిందండి. రిటర్న్లో ఉన్నాం బస్సులో. చూపిస్తున్నాను చూడండి మీకు. 1 డే టూర్ ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ.